ఈరోజు కథ ప్రణయరథం. ప్రతి ఒక్కరి మనసుకు నచ్చే అద్భుతమైన కథ. ఇక కథలోకి వెళ్తే, కార్తీక్ లేవరా దున్నపోతూ, ఒక పక్క కొంపలు అంటుకుపోతుంటే ఇంత మొద్దు నిద్ర ఎలా పడుతుందిరా నీకు అని అడిగింది కావ్య. అబ్బా ఏంటే దయ్యం, పగలెలానో నా బుర్ర ఫ్రై చేసుకుని తినేస్తావు, నిద్రపోయేటప్పుడైనా నన్ను కొంచెం ప్రశాంతంగా పడుకోనివ్వవే అన్నాడు కార్తీక్ మరోవైపుకు తిరిగి పడుకుంటూ. పడుకో పడుకో, ప్రశాంతంగా పడుకో, లేచాక హనీమూన్కి వెళ్దు గాని అని రాగాలు తీస్తూ చెప్పింది కావ్య. వెళితే వెళ్దాన్లే, ఇప్పుడు నన్ను పడుకోనివ్వు అని అంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలాగా, ఏంటి హనీమూన్కా, ఎవరితో అన్నాడు కార్తీక్. అంతే, ఆ మాట వినగానే దిండు తీసుకొని ఒకటి వేసి, బాలీవుడ్ హీరోయిన్తో ఏ వెళతావా అని అడిగింది కావ్య వెటకారంగా. నా మొహానికి అంత అదృష్టం ఎక్కడ ఏడ్చి చచ్చిందిలే, అదే గనక ఉంటే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాను, ఎంచక్క ఆ బాలీవుడ్ హీరోయిన్నే చేసుకుని ఉండేవాడినిగా అన్నాడు కార్తీక్. ఓయబ్బో, అబ్బాయి గారికి చాలా ఆశలే ఉన్నాయి, నీ మొహానికి నేను దొరకడమే ఎక్కువ అని అంది కావ్య. అవునవును, పోయి ఈ జిడ్డు మొహాన్ని చేసుకున్నాను చూడు, నాకు నాకు బుద్ధి లేదు అన్నాడు కార్తీక్. నాది జిడ్డు మొహమా, అక్కడికి నువ్వేదో పెద్ద మహేష్ బాబు అని ఫీల్ అవ్వకు, నువ్వు పరమ జిడ్డువి అని అంది కావ్య. ఇంతలో పనమ్మాయి వచ్చి, అయ్యగారు మిమ్మల్ని కిందకి రమ్మని పిలుస్తున్నారండి అని చెప్పింది. ఆ మాట వినగానే ఇద్దరూ సైలెంట్ అయ్యి వస్తున్నామని చెప్పారు. తను వెళ్ళిపోగానే, నీతో హనీమూన్కి వెళ్ళడం కంటే డైరెక్ట్గా నరకానికి వెళ్ళడం బెటర్ అని అన్నాడు కార్తీక్. సేమ్ ఫీలింగ్ ఇక్కడ కూడా అని చెప్పింది కావ్య కళ్ళెగరేస్తూ. పోవే పంది అంటూ ఫ్రెష్ అవ్వడానికి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళబోయాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళడానికి ఒక్క క్షణం ముందు వాష్రూమ్కి వెళ్ళి డోర్ పెట్టుకుంది కావ్య. ఓసేయ్, నువ్వు స్నానం చేసావు కదే, ఎన్నిసార్లు చేస్తావు? ఓ అందుకేనా, నువ్వు వచ్చాక మా ఇంట్లో ట్యాంకుల నీళ్లు అయిపోతున్నాయి అన్నాడు కార్తీక్. కావ్య ఏం మాట్లాడకుండా లోపల కూర్చొని వాట్సాప్లో ఫ్రెండ్స్తో చాటింగ్ చేస్తుంది. ఇంకా ఎంతసేపు చేస్తావే, నాకు ఆఫీస్కి టైం అవుతుంది అన్నాడు కార్తీక్ కోపంగా. మరి నన్ను పోవే పంది అంటావా, 100 గుంజీలు తీ, అప్పుడొస్తాను బయటికి అని చెప్పింది కావ్య. 100 గుంజీలు తీస్తే ఆఫీస్కి కాదే, కాళ్ళు పట్టుకుపోయి హాస్పిటల్కి పోతాను, నువ్వెక్కడ దొరికావే నాకు దయ్యందానా అన్నాడు కార్తీక్. అదిగో మళ్ళీ దయ్యం గియ్యం అంటున్నావు, సారీ చెప్పు అని అంది కావ్య. అమ్మ మహాతల్లి, సారీ అంటూ సాగదీసి, చాలా ఇంకా చెప్పాలా అన్నాడు కార్తీక్. అప్పుడు బయటకు వచ్చింది కావ్య. ఇద్దరూ ఒకరి మొహాలు ఒకరు సీరియస్గా చూసుకున్నారు. ఏదో మా నాన్న ఫ్రెండ్ కూతురివి రేపేదో ఒరగబెడతావు అని పిచ్చి భ్రమలో ఉన్నారు, నువ్వు తామర పువ్వులా కనిపించే తాటకివి అని ఆయనకు తెలీదు పాపం అన్నాడు కార్తీక్. మా నాన్న కూడా బెస్ట్ ఫ్రెండ్ కొడుకు ఏదో పొడి చేస్తాడు అనే భ్రమలో ఉన్నారు, నువ్వు కామ్గా కనిపించే కరెంటు తీగవని ఆయనకు తెలీదు పాపం అని అంది కావ్య. కార్తీక్ కోపంగా వాష్రూమ్కి వెళ్ళాడు. సరిగ్గా 2 నెలల క్రితం కార్తీక్కి పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు నారాయణమూర్తి గారు తన చిన్ననాటి స్నేహితుడు అయిన రామారావు కూతురు కావ్యని తన ఇంటి కోడలిగా చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా కార్తీక్ని పిలిచి కావ్య వివరాలు ఇచ్చి తను జాబ్ చేసే ఆఫీస్ అడ్రస్ చెప్పి ఒకసారి చూసి మాట్లాడి రమ్మన్నాడు నారాయణమూర్తి. కార్తీక్కి చిన్నప్పటి నుంచి తండ్రి అంటే చాలా గౌరవం. ఆయన మాటకు ఎప్పుడూ ఎదురు చెప్పలేదు. కానీ కార్తీక్కి అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. తన ఫ్రెండ్స్ అంతా కెనడాలో జాబ్ చేస్తూ మంచి పొజిషన్లో ఉన్నారు. తను కూడా కెనడా వెళ్ళాలి అనేది అతని కోరిక. కానీ నారాయణమూర్తి గారికి కార్తీక్ విదేశాలు వెళ్ళడం ఇష్టం లేదు. అంత చదువు చదివి ఆ తెలివితేటలు అన్నీ దేశానికి ఉపయోగించకుండా ఎక్కడికో వెళ్ళి వాళ్ళను బాగు చేయడం ఎందుకు అనేది ఆయన అభిప్రాయం. తండ్రి ఆశలు ఆశయాలు కార్తీక్కి బాగా తెలుసు. అందుకే ఎప్పుడు తన కోరికను తండ్రికి చెప్పలేదు. అయిష్టంగానే కావ్యను కలవడానికి ఆఫీస్కి వెళ్ళాడు కార్తీక్. రిసెప్షన్లో అడగగానే 10 నిమిషాల్లో వచ్చింది కావ్య. ఓ బాగానే ఉంది, చిన్నప్పుడు చింపిరి జుట్టేసుకొని బక్కగా వానపాములాగా ఉండేది, ఇప్పుడు మంచి రంగొచ్చింది అనుకున్నాడు కార్తీక్ మనసులో. బాగానే ఉన్నాడు ఈడియట్, చిన్నప్పుడు ఎప్పుడూ నా రిబ్బన్లు లాగి జుట్టు పీకేసి అచ్చం కోతి చేష్టలు చేసేవాడు, ఇప్పుడు చూడ్డానికి డీసెంట్గానే ఉన్నాడు అనుకుంది కావ్య మనసులో.
ఇద్దరు ఆఫీస్ బయట క్యాంటీన్లో కాఫీ తాగుతూ తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని, వాళ్ళ నాన్నకు ఆ విషయం చెప్తే బాధపడతారు అని, అందుకే తను ఆ విషయం చెప్పలేనని కావ్యతో చెప్పి, సాయంత్రం మా నాన్నగారు నీకు నేనంటే ఇష్టమో లేదో కనుక్కోడానికి ఫోన్ చేస్తారు. అప్పుడు ఆయనకు నేనంటే ఇష్టం లేదని చెప్పు. ప్లీజ్ ఈ ఒక్క సాయం చెయ్యి అన్నాడు కార్తీక్. కార్తీక్ మాటలకు లోపల తిట్టుకుంటూ, వెధవ, పైకి డీసెంట్గా ఉన్నాడు కానీ అవే తింగరి చేష్టలు. వాడికి పెళ్లి ఇష్టం లేకపోతే ఇక్కడి వరకు ఎందుకొచ్చినట్లు? నాకు ఒక అరగంట టైం బొక్క అనుకుంది. చెప్తావు కదూ? హా, చెప్తావులే. ఇంత క్లియర్గా నాకు ఇష్టం లేదు అని చెప్పాక పెళ్ళి ఎలా చేసుకుంటావులే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. కార్తీక్ వెళ్ళగానే ఊరి నుంచి రామారావు ఫోన్ చేశాడు. కావ్య ఫోన్ లిఫ్ట్ చేసి, హలో నాన్న అని అంది. కార్తీక్ వచ్చాడా బంగారం అని అడిగాడు రామారావు. హా నాన్న వచ్చాడు అని చెప్పింది కావ్య. ఎలా ఉన్నాడు బంగారం, నీకు నచ్చాడా అని అడిగి, ఏంటో బంగారం, మీ అమ్మే కనుక బ్రతికి ఉంటే ఇవన్నీ తనే అడిగేది. ఇప్పుడు నేను అడగాల్సి వస్తుంది అని. ఈ ప్రపంచంలో నాకు నువ్వు, నీకు నేను తప్ప ఎవరున్నారు బంగారం? అందుకే నిన్ను ఎరగని వాళ్ళ ఇంటికి పంపించి నువ్వు ఎలా ఉన్నావో బాధపడే కంటే నా స్నేహితుడి కొడుకు చేతిలో పెడితే నాకు కొంచెం భయం లేకుండా ఉంటుంది అని అన్నాడు రామారావు. తండ్రి మాటలు విన్న తరువాత కార్తీక్ మాటలు మెదడుకి ఎక్కలేదు. అతనికి ఓకే అయితే నాకు ఈ పెళ్లి ఇష్టమే నాన్న అని చెప్పింది కావ్య. ఆ మాట విన్న రామారావు సంతోషానికి అవధుల్లేవు. వెంటనే ముహూర్తాలు పెట్టుకుని నిశ్చయ తాంబూలాలు మార్చుకుని 20 రోజుల్లోనే పెళ్లికి ముహూర్తం పెట్టేసుకున్నారు. పెళ్లి రోజు రానే వచ్చింది. కార్తీక్కి కావ్య చేసిన పనికి పిచ్చ కోపంగా ఉంది. ఆ కోపం ఎలా తీర్చుకోవాలో తెలియక తల మీద జీలకర్ర బెల్లం పెట్టినప్పుడు లాగిపెట్టి కొట్టి జుట్టు పీకేశాడు. కోతి వెధవ, వీడి బుద్ధి చూపించాడు అని తిట్టుకొని తను కూడా గట్టిగా కొట్టి జుట్టు పీకేసింది. అమ్మ రాక్షసి, నన్నే కొడతావే అని సప్తపది తొక్కించేటప్పుడు కావ్యకాలు గట్టిగా తొక్కి పచ్చడి చేసేశాడు. కావ్య కూడా బాకీ ఉంచుకోకుండా వడ్డీతో సహా అప్పచెప్పింది. బిందెలో నుంచి ఉంగరం తీసేటప్పుడు కూడా అంతే. వాళ్ళు ఉంగరం వెతకడం మానేసి లోపల ఒకరి వేలు ఒకరు విరిచేసుకున్నారు. పెళ్లిలోనే ఇంత అన్యోన్యంగా ఉన్నారు అంటే ఇంకా శోభనం గదిలో ఎలా ఉంటారో, ఎంత తన్నుకు చచ్చారో చెప్పనక్కర్లేదనుకుంటా. చూస్తూ చూస్తూ ఉండగానే 2 నెలలు గడిచిపోయాయి. తిట్టుకుంటూ కొట్టుకుంటూ బయట పెద్దవాళ్ల ముందు మాత్రం అన్యోన్యంగా ఉన్నట్లు తెగ బిల్డప్లు ఇచ్చేవాళ్ళు. అయినా నారాయణమూర్తి గారికి వీళ్ళని చూస్తే ఎక్కడో అనుమానం. ఆయన పైకి చెప్పకపోయినా కొడుకు కోడలు సంతోషంగా లేరని అర్థమైంది. వాళ్ళని ఒంటరిగా కొద్ది రోజులు బయటకు పంపిస్తే బాగుంటుంది అనుకుని ఇలా హనీమూన్కి పంపించడానికి సిద్ధమయ్యారు. ఇద్దరూ కిందకు వెళ్ళి నారాయణమూర్తి ఎదురుగా నిలబడ్డారు. ఆయన ఒక కవర్ ముందుకు జరిపి, పెళ్ళి అయిన తర్వాత మీరిద్దరూ కలిసి బయటకు వెళ్ళలేదు కదా, ఎప్పుడూ ఆఫీస్ ఉద్యోగం అంటూ పరుగులు పెడుతున్నారు. కొన్నాళ్ళు ఈ ఉరుకులు పరుగులకి దూరంగా ఎక్కడికన్నా వెళ్ళి తిరిగి రండి అన్నారు. ఇద్దరూ కుదరదు అని చెప్పినా ఆయన వినిపించుకోలేదు. చివరికి ఇద్దరూ హనీమూన్కి బయలుదేరక తప్పలేదు. నారాయణమూర్తి గారే ఇద్దరిని కొడైకెనాల్కి పంపించారు. వాళ్ళిద్దరూ ఆ ప్లేస్కి వెళ్ళడం అదే మొదటిసారి కావడంతో పచ్చని ప్రకృతి ఒడిలో ఎత్తైన చెట్లతో చల్లని వాతావరణంలో రోజూ ఉండే ఉరుకుల పరుగుల జీవితానికి పూర్తి భిన్నంగా ఉంది. ముందు తిట్టుకున్నారు కానీ ఆ వాతావరణం చూశాక మనసు ప్రశాంతంగా ఉండి ఆ ఆనందాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టారు. ముందుగా బుక్ చేసుకున్న హోటల్కి వెళ్ళి రూమ్ కీ తీసుకొని లోపలికి వెళ్ళారు. ఇదిగో దయ్యం, ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. నేను నా ఇష్టం వచ్చిన ప్లేస్లకు తిరుగుతాను. ఇక్కడికి వచ్చా కూడా నీ డొక్కు మొహాన్ని వెంటేసుకుని తిరగడం నా వల్ల కాదు. నువ్వు నీకు నచ్చిన ప్లేసెస్కి వెళ్ళు. ఇదిగో డబ్బు, బాయ్ అని హుషారుగా ఇళ్ళ వేసుకుంటూ కావ్య చెప్పేది కూడా వినకుండా వెళ్ళాడు. కావ్యకి చాలా కోపం వచ్చింది. దొంగ సచ్చినోడు, నన్నే వదిలేసి వెళ్తాడా? వీడి గురించి తెలిసి కూడా వచ్చాను చూడు, నాకు బుద్ధి లేదు అని తల కొట్టుకుంటూ, అయినా నాకేం భయం, వాడు లేకపోతే నేను వెళ్ళలేనా ఏంటి అని హోటల్ బయటకు వెళ్తుంది. బయట టాక్సీలు ఏమీ లేవు. అయినా ఇక్కడ నాకేం ప్లేసెస్ తెలియవు. ఒంటరిగా వెళ్దామంటే అసలే రోజులు బాలేవు. వద్దులే. రూమ్కి వెళ్దామని వెనక్కి తిరిగేంతలో మిసెస్ కార్తిక్ గారు అని పిలుపు వినబడడంతో ఆగిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఎదురుగా కార్తీక్ నవ్వుతూ ఉంటాడు.
కావ్యకి కోపం తారస్థాయికి చేరుకుంది. వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావు అని అరిచింది కోపంగా. హలో మేడం సూర్యకాంతం, నీ మీద ప్రేమతో ఏం కాదులే, ఏదో నేను తాళి కట్టిన భార్యవు. నన్ను నమ్మి మా నాన్న నిన్ను పంపించారు. మళ్ళీ ఏమైనా జరిగితే నాకే ఇబ్బంది. అసలే కాస్తో కూస్తో అందంగా ఉంటావు కదా అన్నాడు వెటకారంగా. నీ జాలి నాకేం అవసరం లేదు, నేను ఎక్కడికి రాను, నువ్వు వెళ్ళు అంది కావ్య. నీ ఇష్టం, నేను చెప్పాల్సింది చెప్పాను, నచ్చితే రా, లేకపోతే లేదు అన్నాడు కార్తీక్. వీడి పైత్యం అని మనసులో తిట్టుకుని ఇంకా చేసేదేమి లేక కార్తీక్ వెంటే వెళ్ళింది కావ్య. అన్ని ప్లేస్లు తిరిగి చూస్తూ ఉన్నారు. అది టూరిస్ట్ ప్లేస్ కావడం, పైగా సమ్మర్ కావడంతో టూరిస్టులతో రోడ్లన్నీ కిక్కిరిసి ఉన్నాయి. సాయంత్రం వరకు అన్ని ప్లేస్లు కలిసి చూశారు. కావ్య టూర్కి రావడం ఇదే మొదటిసారి. ఎంతో ఆసక్తిగా అన్నీ చూస్తూ మైమరిచిపోయింది. ఆనందంగా రూమ్కి చేరారు. డిన్నర్ ఆర్డర్ చేసి తినేసి బెడ్ మీద వాలిపోయారు. బాగా అలసిపోవడంతో ఇద్దరూ మత్తుగా నిద్రలోకి జారుకున్నారు. నిద్రమత్తులో కార్తీక్ని హత్తుకుని పడుకుంది కావ్య. ఉదయం లేచిన కావ్య కార్తీక్ గుండెలపై ఉండడం గమనించి వెంటనే లేచి, చీ నేనేంటి వీడిని పట్టుకుని పడుకున్నాను, కావ్య నీకసలు బుద్ధి లేదే, ఇప్పుడు వీడు నా గురించి ఏమనుకుంటాడు అని కార్తీక్ని చూస్తుంది. చిన్నపిల్లాడిలా అమాయకంగా నిద్రపోతున్న కార్తీక్ని చూసి మొదటిసారిగా కావ్య పేదాలపై నవ్వు చేరింది. లేచి ఫ్రెష్ అప్ అవ్వడానికి బాత్రూంకి వెళ్ళింది. కిటికీలో నుండి బాణుడి కిరణాలు వెచ్చగా తగులుతుంటే మేలుకున్న కార్తీక్ కళ్ళు నలుపుకుంటూ లేచి ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూస్తూ అలాగే ఆగిపోయాడు. ఎదురుగా కావ్య తలస్నానం చేసి రెడ్ కలర్ శారీ కట్టుకుని టవల్తో తడి జుట్టును తుడుచుకుంటుంది. అలా చేస్తుంటే ఆ చీరలోంచి సన్నని నాజూకు నడుము, ఆమె మోముపై, పెదవులపై, మెడపై పడిన చిరు జల్లులతో కావ్య ముగ్ధ మనోహరంగా కనిపిస్తుంది. కొన్ని క్షణాలు రెప్పవేయకుండా కావ్యని అలాగే చూస్తుండిపోయాడు. కావ్య, హలో సార్, ఏంటి అలా చూస్తున్నారు అని అనడంతో ఈ లోకంలోకి వచ్చాడు కార్తీక్. దున్నపోతులా ఇప్పటి వరకు పడుకున్నావు, త్వరగా రెడీ అయి వస్తే వెళ్దాం అంటుంది కావ్య. కావ్య ఒక్కటి తిడితే 4 తిట్టేవాడు. విచిత్రంగా ఒక్క మాట కూడా అనకపోయేసరికి ఆశ్చర్యం వేసింది కావ్యకి. స్నానం చేస్తున్న కార్తీక్కి పదే పదే కావ్య రూపమే కళ్ళ ముందు మెదులుతుంది. దీన్ని ఎప్పుడూ సరిగ్గా చూడలేదు, కానీ బానే ఉంది, ఇవాళ చీరలో అదిరిపోయింది అని అనుకొని మళ్ళీ, ఒరే కార్తీక్, అందం చూసి సొల్లు కార్చటమేనా, దానికి దొరికావంటే నీ పరువు తీస్తుంది, జాగ్రత్త అని హెచ్చరించింది అంతరాత్మ. టిఫిన్ చేసి బయటకు వెళ్ళిపోయారు. కొండ మీద మేఘాలు చల్లగా తాకుతుంటే మైమరిచిపోయిన కావ్య కార్తీక్ ముందుకు వెళ్ళిపోవడం చూసుకోలేదు. తరువాత కొంచెం సేపటికి చుట్టూ చూసి కార్తీక్ కనిపించకపోయేసరికి పిచ్చిదానిలా వెతకడం మొదలుపెట్టింది. బయటకు వచ్చే హడావిడిలో ఫోన్ కూడా తీసుకోలేదు. కొంచెంసేపు వెతికిన తర్వాత కావ్యకి ఏడుపు వచ్చేస్తుంది. ఇంతలో, హే దయ్యం, మొక్కజొన్న కండి తింటావా అని ఇవ్వడానికి చేయి చాపాడు. అంతే, కావ్య కార్తీక్ని ఇష్టం వచ్చినట్లు కొడుతూ, ఎక్కడికి వెళ్ళావురా, ఎంత భయపడ్డానో తెలుసా, ఇలా చెప్పా పెట్టకుండా పోతావా, ఎంత ధైర్యం రా నన్ను వదిలేసిపోవడానికి అంటూ కొట్టి కొట్టి ఏడుస్తూ కార్తీక్ గుండెల మీద వాలిపోయింది. కార్తీక్ కూడా మొక్కజొన్న పొత్తు పక్కన పెట్టి, హే దయ్యం, ఎందుకే అలా ఏడుస్తున్నావు, అయినా నిన్ను వదిలి నేనెందుకు పోతానే, వద్దంటే చేసుకున్నావుగా, నీకు నరకం చూపించకుండా వదిలిపెడతానా అని అన్నాడు చిన్నగా నవ్వుతూ. కావ్యకే తెలియలేదు, గొడవ పడుతూ పడుతూ ఎప్పుడు కార్తీక్ తన మనసులోకి వెళ్ళిపోయాడు. ఇందాక కొంచెంసేపు కనిపించకపోయేసరికి తనకి పిచ్చి పట్టినట్లు అయింది. లోకమంతా చీకటి అయిపోయినంత భయం వేసింది. పైకి చెప్పకపోయినా కార్తీక్కి కూడా కావ్య బాగా అలవాటైపోయింది. కావాలని తను కావ్యతో గొడవ పెట్టుకునేది తనతో మాట్లాడడానికి, ఇంకా తనతో సమయం గడపడానికి అని కార్తీక్కి ఎప్పుడో అర్థమైంది. వాళ్ళు ఎక్కిన టూరిస్ట్ బస్ లేక్ దగ్గరే దించేసి వెళ్లడంతో కార్తీక్, కావ్య నడుచుకుంటూ రూమ్కి వెళ్లారు. అటూ ఇటూ తిరగడంతో ఇద్దరికీ కాళ్ళ నొప్పులు వచ్చాయి. కావ్య స్నానం చేసొచ్చి చీర కట్టుకోవడానికి కార్తీక్ని బయటకు వెళ్ళమని చెప్పింది. నేను నీ మొగుడినే, మర్చిపోయినట్లున్నావు, ఇందాక 5 నిమిషాలు కనిపించకపోతే అల్లాడిపోయావు, పైకి మాత్రం నేనంటే అసలు ఇష్టం లేనట్లు బాగానే నాటకాలాడతావు అన్నాడు కార్తీక్.
నువ్వంటే ఇష్టం లేదని మొహం మీద చెప్పిన వాడితో ఏ అమ్మాయినా ప్రేమగా ఎలా ఉంటుంది అని అడిగింది కావ్య. ఓయ్ దయ్యం, నేను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పాను కానీ నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పానా అని అన్నాడు కార్తీక్. ఓ అవునా, పెళ్లి చేసుకోకుండా ఇష్టపడి ఏం చేస్తారో సార్ అని అంది కావ్య. అప్పట్లో ఏం ప్లానింగ్స్ లేవు కానీ ఇప్పుడు అయితే చాలా ఉన్నాయి, దగ్గరికి రా చెప్తాను అన్నాడు కార్తీక్. కావ్య నవ్వు వస్తున్నా ఆపుకొని, నాకేం చెప్పొద్దు కానీ ముందు బయటకు వెళ్ళు, నేను చీర కట్టుకోవాలి, నాకు నిద్రొచ్చేస్తుంది, త్వరగా తిని పడుకోవాలి. ఏంటి పడుకోవడమేనా, దానికి ముందు ఏమీ లేదా అని కన్ను కొట్టి చిలిపిగా అన్నాడు కార్తీక్. కావ్య నవ్వుతూ పక్కన ఉన్న దిండు కార్తీక్ మీదకి విసిరింది. ఎరుపెక్కిన బుగ్గలతో సిగ్గుపడుతున్న కావ్య మొహం చూశాక తనంటే కావ్యకి ఇష్టమే అని అర్థమైంది కార్తీక్కి. కావ్యకి దగ్గరగా వచ్చి అలానే చూస్తూ ఉండిపోయాడు. కావ్య, ఓయ్ ఏంటి అలా చూస్తున్నావు అంది తల వంచుకుని సిగ్గుపడుతూ. ఇప్పుడు తీసేసేదానికి మళ్ళీ కట్టుకోవడం, అరగంట ముస్తాబవడం ఎందుకో, టైం వేస్ట్ అంటూ కావ్యని కౌగిలించుకున్నాడు కార్తీక్. ఎప్పుడూ గొడవపడి కొట్టుకోవడానికి తప్ప ఒకరినొకరు తాకని ఆ శరీరాలకి ఈ కౌగిలింత కొత్తగా ఉంది. కార్తీక్ నుంచి దూరంగా వెళ్ళలేకపోయింది కావ్య. వెన్నెల రాత్రి చల్లని వాతావరణంలో కార్తీక్ వెచ్చని కౌగిలిలో ఒదిగిపోయింది కావ్య. ఇంకా ఆలస్యం చేయకుండా కావ్య మొహాన్ని దగ్గరకు తీసుకుని తన పేదాలపై అతని పేదాలతో తొలి ముద్దు సంతకం చేశాడు. ఇద్దరూ తొలి ముద్దులోని మాధుర్యాన్ని ఆస్వాదించారు. కావ్య చుట్టుకొని ఉన్న చీరను లాగి పక్కకి విసిరేశాడు. కావ్య కార్తీక్ని గట్టిగా హత్తుకొని, పో కార్తీక్, నాకు సిగ్గేస్తుంది అని తన మోముని కార్తీక్ గుండెల్లో దాచుకుంది. గొడవ పడుతూ దగ్గరైన మనసుకు తోడు ఇప్పుడు వారి శరీరాలు కూడా ఒక్కటై ప్రణయ కావ్యం పాడుతున్నాయి. 4 రోజులు వాళ్ళకి పగలేదో రాత్రేదో కూడా అర్థం కాలేదు. ఆఫీస్కి పెట్టిన లీవులైపోయి ఇద్దరికీ కాల్స్ వస్తే గానీ అర్థం కాలేదు. వాళ్ళు కొడైకెనాల్ వచ్చి వారం దాటిపోయిందని. చేసేది లేక బ్యాగ్లు సర్దుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణమయ్యారు. వచ్చేటప్పుడు ఇద్దరుగా వచ్చి వెళ్ళేటప్పుడు ఒక్కటైపోయారు. అన్ని గొడవల తర్వాత ఒక్కటైన వాళ్ళని ఎవరూ వేరు చేయలేరు. హనీమూన్ నుంచి వచ్చిన తరువాత కొడుకు కోడలిలో వచ్చిన మార్పుని చూసి నారాయణమూర్తి గారు ఎంతో సంతోషించారు. ఎలాంటి పరిస్థితులలో పెళ్లి చేసుకున్న కొత్త జంటకైనా ఇలాంటి ఏకాంతం కల్పిస్తే వారు ఒకరినొకరు అర్థం చేసుకుని సంతోషంగా ఉంటారు. అప్పుడు వారి బంధం మరింత బలపడుతుంది. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.